పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేసినది. తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ప్రియులారా, ఈ దినము వాక్య ధ్యానములోనికి ప్రవేశించే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ లెంట్ దినాలలో మీ పాదాల చింతకు చేరుకునే భాగ్యాన్ని మాకిచ్చినందుకు వందనాలు. ప్రభువా, ఈ సమయంలో మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మా హృదయాలను మంచి నేలగా సిద్ధపరచండి. విత్తబడుతున్న వాక్యము మాలో నూరంతలుగా ఫలించి మా ఆత్మీయ జీవితాల్లో మార్పును తీసుకువచ్చేలా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించుమని మా విమోచకుడును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు పొందిన శ్రమలను, ఆయన చూపిన అపారమైన ప్రేమను ధ్యానిస్తూ మనల్ని మనము పరీక్షించుకునే ఈ పరిశుద్ధ లెంట్ కాలంలో మనమందరము ప్రవేశించాం. సాధారణముగా ఈ 40 రోజులు మనము ఉపవాసముంటాము, ప్రార్థనలు చేస్తూ ఉంటాము. అయితే ఈ ఆత్మీయ యాత్రలో మనల్ని నిజముగా రూపాంతరపరచగలిగే శక్తి దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. అపోస్తలుడైన పౌలు తెసలోనికలోని విశ్వాసులను చూసి ఎందుకు అంతగా సంతోషిస్తున్నాడో ఈరోజు మనము చదువుకున్న లేఖన భాగము వివరిస్తుంది. అక్కడ 3 ముఖ్యమైన విషయాలను మనం గమనించాలి. మొదటిది అంగీకరించుట. తెసలోనికైలు వాక్యాన్ని విన్నప్పుడు అది పౌలు అనే ఒక వ్యక్తి చెప్పే ప్రసంగము అనుకోలేదు. అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని వారు విశ్వసించారు. ఈరోజు మనము వాక్యము వినేటప్పుడు మన దృక్పథము ఎలా ఉంది? అది కేవలము ఒక ప్రసంగికుడి మాటలా కనిపిస్తుందా, లేక పరలోకపు తండ్రి మనతో నేరుగా మాట్లాడుతున్న హెచ్చరికలా కనిపిస్తుందా? రెండవది కృతజ్ఞతాస్తుతులు. దేవుని వాక్యము పట్ల విశ్వాసులు చూపిన ఆ గౌరవాన్ని చూసి పౌలు మానక దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ఒక విశ్వాసి వాక్యాన్ని సరైన రీతిలో స్వీకరించినప్పుడు అది దేవుని మహిమను, సేవకునికి సంతోషాన్ని కలిగిస్తుంది. మూడవది కార్యసిద్ధి. వాక్యానికి ఒక అద్భుతమైన గుణముంది. అది కేవలము సమాచారాన్ని ఇచ్చేది కాదు, అది మనలో కార్యసిద్ధి కలగజేసేది. పౌలు అంటున్నాడు కదా, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేసినది అని. ప్రియులారా, ఈ లెంట్ కాలంలో మన పాత అలవాట్లు మారాలన్నా, మన హృదయ కాఠిన్యము తొలగిపోవాలన్నా మనలో కార్యసిద్ధి జరగాలి. ఆ కార్యసిద్ధి జరగాలంటే మనం వాక్యాన్ని కేవలము వినే వారముగా మాత్రమే కాకుండా అది దేవుని వాక్యమని సంపూర్ణముగా అంగీకరించే వారముగా ఉండాలి. ఈరోజు వాక్యము ద్వారా దేవుని వాక్యము మన జీవితాలను ఎలా మారుస్తుందో, అది మనలో ఏ విధమైన కార్యాలను నెరవేరుస్తుందో లోతుగా ధ్యానిద్దాం. ప్రియులారా, మన జీవితాలను ప్రభావితము చేయగలిగేది దేవుని యొక్క వాక్యమే. పాడైపోయిన బ్రతుకులను మార్చగలదు. కృంగిపోయిన వారిని ఆ వాక్యము లేవనెత్తగలదు. ఆ వాక్యమే నీ కార్యమును సిద్ధింపజేయగలదు. ఈ లోకంలోని ప్రజలు దేవుని వాక్యమును సాధారణమైన మాటలే కదా అని అనుకుంటారు. పరిశుద్ధ లేఖన భాగము కూడా అన్ని పుస్తకాల వంటిదే అని భావిస్తారు. కొంతమంది ఏదో ప్రేరణాత్మక ప్రసంగము అని భావిస్తారు. మరికొంతమంది ఒక పాస్టర్ మాట్లాడుతున్నాడు,
సాధారణమైన మాటలే అని ఆలోచిస్తారు. వాక్యం అంటే ఇవేవీ కాదు. ఈ లోకములోని మాటలకు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యమునకు ఎటువంటి పొత్తు లేదు. ఆయన మాట రెండంచులు గల ఖడ్గము వంటిది. ఆయన మాటలో ఏది కూడా తప్పిపోదు. నిష్ఫలమైనది అసలే కాదు. కొంతమంది విశ్వాసులు అనబడిన వారు కూడా ఏదో సాధారణమైన మాటలు విన్నట్లు దేవుని యొక్క మాటలను వింటారు. దాని వలనే వారి జీవితంలో వారెప్పటికీ మేలులను పొందుకోలేరు. ఈ విషయాన్ని పౌలు భక్తుడు తెసలోనిక సంఘానికి గుర్తు చేస్తున్నాడు. మేము దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు మీరు దానిని నిజము అని అంగీకరించారు. పౌలు మాట్లాడుతున్నాడు కదా, యోహాను మాట్లాడుతున్నాడు కదా, ఫలానా దేశస్థుడు మాట్లాడుతున్నాడు కదా అని మీరు అనుకోలేదు. దానిని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను అని భక్తుడు లేఖ ద్వారా వారికి వివరిస్తున్నాడు. ఈ రోజున ప్రియులారా, కొంతమంది విశ్వాసులు ఫలానా పాస్టర్ చెబితేనే వింటారు, ఆయన చెబితేనే వాక్యము, ఇంకొకరు చెప్తే వాక్యము కాదు, లేదా వినరు. నా భర్త చెప్తున్నాడు, నేను వినాలా అనుకుంటారు. నా అన్నా కదా, నా బాబాయే కదా, నా స్నేహితుడే కదా, నా చుట్టమే కదా వాక్యము చెబుతుంది, నేను వినాలా అన్నట్లు వారి ప్రవర్తన ఉంటుంది. ప్రియులారా, ఎవరు చెప్పినా వాక్యమే అది. వాక్యము చెప్పే వారిలో మనము బంధాన్ని చూడవద్దు, బంధుత్వాన్ని చూడవద్దు. దేవుని వాక్యము ప్రకటించబడుతుంది అని మాత్రమే చూడాలి. ఆ వాక్యము ద్వారా మనల్ని మనము పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. దేవుడే నేరుగా నాతో మాట్లాడుతున్నాడు అని గ్రహించాలి. అప్పుడే నీ జీవితంలో ఆ వాక్యము పనిచేస్తుంది. లేదంటే ఎన్ని యుగాలు వాక్యమును ఒక మాటలా వింటావో, ఒక మనిషి మాట్లాడుతున్నట్టు భావిస్తావో, నీలో కార్యసిద్ధి ఉండదు. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, అది మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించారు అని. ఈ రోజున దేవుని వాక్యము వింటున్న నీవు కూడా ఎప్పుడైనా, ఎక్కడైనా, దేనిలోనైనా ఎంత చిన్న సేవకుడైన వాక్యము చెబుతుంటే అది మనిషి ద్వారా వచ్చింది అని ఎప్పుడు తలంచకు. అది దేవుని ద్వారా వచ్చింది అని నమ్ము. తప్పకుండా నీ జీవితము మార్చబడుతుంది. ప్రియ సహోదరి, సహోదరులారా, యేసు క్రీస్తు ప్రభు తన సొంత ఊరిలో వాక్యము చెబుతుంటే, అద్భుతాలు చేస్తుంటే వారంతా కూడా ఒక సాధారణమైన మనిషిని ఆయనలో చూశారు. వడ్లవాని కుమారుడు అని ఆయన యొక్క మాటను సాధారణముగా తీసేశారు. అందువలనే ఆయన అక్కడ అనేక అద్భుతాలు చేయకుండా వెళ్ళిపోయాడు. మనం ఎప్పుడైతే దేవుని వాక్యానికి విధేయత చూపమో, చులకనగా చూస్తామో, అప్పుడు మన జీవితాల్లో కూడా మనము అద్భుతాలను చూడలేము. ఈ రోజున ఎన్నో ఏండ్లుగా మందిరమునకు వెళుతున్నా కానీ నీవు నీ జీవితంలో దేవుని కార్యమును చూడలేకపోవడానికి కారణము బహుశా దేవుని యొక్క వాక్యమును చులకనగా చేసి చూడటము వలననేమో. ఒక్కసారి ఆలోచించండి. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యానికి నువ్వెప్పుడు విలువనిస్తావో అప్పుడు నీకు ఒక విలువ వస్తుంది. అప్పుడు ఆ వాక్యము నీలో ఫలిస్తుంది. తెసలోనిక సంఘము వారిని వారి యొక్క ఊరి వారే ఇబ్బందులు పెడుతున్నారు, వారిని శోధిస్తున్నారు, బాధ పెడుతున్నారు. అటువంటి సమయంలో వారు దృఢంగా నిలబడ్డారు అంటే దానికి కారణము వారిలో ఆ వాక్యము ఉంది కాబట్టి. ఈ రోజున నీవు నీ జీవితంలో నీకు వస్తున్న కష్టాలను, నష్టాలను ఎదుర్కొనలేకపోతున్నావా అంటే చిన్న సమస్య రాగానే నాకేదో అయిపోతుంది అన్నట్టు నీవు ఊహించుకుంటూ ఉన్నావేమో. అంటే శోధనలు చూసి భయపడుతున్నావా అంటే నీవు వాక్యమును అంగీకరించలేకపోతున్నావని గ్రహించాలి. కాబట్టి ఈ రోజున ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యమును వినేటప్పుడు అది నిజము అని నమ్ము. అది మనుషులది కాదు, దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అని విశ్వసించు. అప్పుడు తప్పకుండా నీ జీవితంలో
ఆ పరిశుద్ధ వాక్యము అద్భుతము చేస్తుంది. నీ యొక్క పరిస్థితిని నీకు అనుకూలముగా చేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము సజీవమైనది మరియు బలమైనది. అది మన అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. తెసలోనిక విశ్వాసుల వలె మనము కూడా వాక్యాన్ని గౌరవించినప్పుడు అది మనలో అద్భుతమైన మార్పును తీసుకువస్తుంది. ఈ లెంట్ కాలంలో మన పాత స్వభావాన్ని విడిచిపెట్టి క్రీస్తు సారూప్యతలోనికి మారాలంటే ఆయన వాక్యానికి మన హృదయాలలో ప్రథమ స్థానం ఇవ్వాలి. కేవలము వినేవారముగా మాత్రమే కాక ఆ వాక్యము మనలో కార్యసిద్ధి కలగజేసేలా లోబడదాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు కొద్ది నిమిషాలు మౌనముగా దేవుని సన్నిధిలో గడుపుదాం. ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. ప్రభువా, ఇప్పటి వరకు నేను నీ వాక్యాన్ని నిర్లక్ష్యము చేశానేమో, లేదా అది కేవలం ఒక ప్రసంగంలాగే విన్నానా? ఈరోజు నా హృదయాన్ని మీకు సమర్పిస్తున్నాను. నీ వాక్యము నాలో పని చేయనివ్వండి అని ఎవరైతే ఈ లెంట్ కాలంలో దేవుని వాక్యము ద్వారా తమ జీవితాలను సరిదిద్దుకోవాలని ఆశపడుతున్నారో వారు మీ హృదయాల మీద మీ కుడి చేతిని వేసుకుని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి, మీ మహోన్నతమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలు. అయ్యా, ఈ శ్రేష్టమైన సమయమునకై నీకే కృతజ్ఞత వందనాలు. ఈ పరిశుద్ధ లెంట్ దినాలలో మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు. ప్రభువా, తెసలోనిక సంఘము వలె మేము కూడా మీ వాక్యమును మనుషుల మాటగా కాక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యముగా అంగీకరించే కృపను మాకు దయచేయండి. అయ్యా, విత్తబడిన వాక్యము మా హృదయాలలో కేవలము అక్షరముగా మిగిలిపోకుండా అది మాలో కార్యసిద్ధి కలుగజేయనట్లు మీ పరిశుద్ధాత్మ శక్తిని తోడుగా ఉంచండి. అయ్యా, మా ఆలోచనలను, మా ప్రవర్తనను, మా స్వభావమును మీ వాక్యము ద్వారా సరిదిద్దండి. ఈ లెంట్ కాలపు ధ్యానములు మా ఆత్మీయ జీవితాలకు నూతన బలమును, ఉజ్జీవమును ప్రసాదించునుగాక. విన్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను మీ వాక్యపు వెలుగులో నడిపించమని వేడుకుంటున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మీ నూతన దయాకిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించండి. ఇతరత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకుంటున్నాం. పరీక్షల కొరకు సిద్ధపడుతున్న, పరీక్షలో రాస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలతో మీరుండండి. కావలసిన మంచి ఆరోగ్యము, జ్ఞానము, జ్ఞాపక శక్తి మెండుగా దయచేయండి. అయా, గడిచిన సంవత్సర కాలమంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయం పొందుకుంటకు కృప చూపండి. బిడ్డలతో పాటు మీరు పరీక్ష హాల్లో ఉండి వారి చేపట్టి పరీక్షలు రాయించి అయా శ్రేష్టమైనటువంటి ఫలితాలను బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం. శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకముగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, పక్షవాతముతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. క్యాన్సర్ వ్యాధి చేత బాధింపబడుతున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం. తెలియని వ్యాధుల చేత బాధింపబడుతున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం. అల్సర్ వ్యాధితో బాధింపబడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. నరాల బలహీనత చేత బాధింపబడుతున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం. అయా, ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలతో, మానసిక సమస్యలతో ఒత్తిడికి గురై ఇబ్బంది పడుతూ ఆసుపత్రుల్లో ఉండి చికిత్స పొందుతున్న ప్రతి బిడ్డను ఈ దినం మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని మా కోసము గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో బిడ్డలను స్పర్శించి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితిలో మార్పును తీసుకున్నామని వేడుకుంటున్నాం. శాంతి సమాధానము కలిగి ఉండులాగున కృప చూపమని వేడుకుంటున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని మీ పాద సన్నిధిలో పెడుతున్నాం. జ్ఞాపకం చేసుకోండి, తిరిగి కట్టండి. నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ ఈ దినము మీ పరిశుద్ధ పాదాల చింతకు తీసుకొని వస్తూ ఉండగా వారి ప్రతి ప్రార్థన, విజ్ఞాపనను మీరు ఆలకించి ప్రతి న్యాయమైన కోరికకు ఈ దినము మీరు సమాధానము దయచేసి
మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.